వెల్కమ్ టు యోయో టీవీ. గత ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ బలం సంఖ్యాబలం 39కి పడిపోయింది. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో అది కేవలం 9కి చేరుకుంటుంది. అధికార పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కనీసం 25 మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కూడా నొక్కి చెప్పారు. ప్రతిరోజు బీఆర్ఎస్ అధినేతను టెన్షన్ పెట్టేలా ఒక్కొక్కరిని మాత్రమే పార్టీలో చేర్చుకునేలా ఆలోచిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలంలో 3/2 మంది చేరేంత వరకు ఈ ప్రక్రియను కొనసాగించి ఆ తర్వాత లాంఛనంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రాసెస్ పూర్తవుతుందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. గత ప్రభుత్వం కాంగ్రెస్ ఎల్పీని నిర్వీర్యం చేసిన తరహాలోనే అదే వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేయాలన్నది హస్తం పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో లోక్సభలో ఓటింగ్ సరళి మారుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్ కు చేరుతుందనేది ఈ వ్యూహం వెనుక ఉన్న ఉద్దేశం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ కు గట్టి పట్టు ఉన్నా దీన్ని మొత్తం కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేసేలా ఎమ్మెల్యేల చేరిక ప్రాసెస్ కొనసాగుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో అక్కడి ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ కు అనుకూలంగా మారేందుకు ఈ జాయినింగ్ ప్రక్రియ దోహదపడుతుందన్నది ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఎలాగూ ఎన్నికల కోడ్ ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గానే పొలిటికల్ యాక్టివిటీస్ పై దృష్టి పెట్టారు. ఒకవైపు రాజకీయంగా బీఆర్ఎస్ ను వీక్ చేయడంపై పొలిటికల్ గేమ్ నడిపిస్తూనే ఆ పార్టీ నాయకత్వాన్ని మానసికంగా డిమోరల్ చేసేందుకు గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలు, అవినీతి, అక్రమాలు తదితర అంశాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఎమ్మెల్యేలు గెలిచారన్న సంతోషం కూడా ఆ పార్టీ అధినేతకు లేకుండా చక్రబంధంలో బిగించేలా కాంగ్రెస్ పావులు కదుపుతున్నది. ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన వారిని కాంగ్రెస్ లోకి లాక్కొని మరో అభ్యర్థిని ఎంపిక చేసుకునేలా ఆ పార్టీ నాయకత్వాన్ని చిక్కుల్లోకి నెడుతుంది. ఏ రోజు ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ తో చేరుతున్నారో తెలియని గందరగోళంలో పడేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పార్టీ నాయకత్వంలో పై స్థాయిలో ఉండే ఒకరిద్దరు మినహా ఇతరుల అంచనాకు అందకుండా జాయినింగ్ విషయం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీపాదాస్ మున్షి సమక్షంలో చేరేంత వరకు సస్పెన్స్ ఉండేలా వ్యవహరిస్తోంది. పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీల్లో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని ఒకవైపు అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ నోటీసులు ఇస్తోంది. మరోవైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తోంది. వీటిపై తీర్పు వచ్చే సమయానికి విలీనం ప్రాసెస్ ను కంప్లీట్ చేయాలనుకుంటుంది. బీఆర్ఎస్ నాయకత్వానికి ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వద్దనుకుంటోంది. లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే బీఆర్ఎస్ ఎల్పీని నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్ ఎల్పీలో విలీనమయ్యేలా ఆలోచిస్తోంది. గతంలో కేసీఆర్ అనుసరించిన విధానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొనసాగిస్తూ ముల్లును ముల్లుతోనే అనే వ్యూహానికి పదును పెడుతుంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల తర్వాత ఉండదని గులాబీ నేతలు కామెంట్ చేస్తున్న పరిస్థితుల్లో వారి నోరు నొక్కే విధంగా 25 మందిని చేర్చుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితం చేయాలనుకుంటోంది. మరి ఈ కాంగ్రెస్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.